హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో రేపటి అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు అసలు ఇవాళ మార్కెట్ ఏమైంది, మనం ఏం ట్రేడ్స్ చేసాము, అసలు ట్రేడ్ చేసామా లేదా అనేది ఒకసారి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాము. ఇవాళ మార్నింగ్ మన మార్కెట్ మనం క్లియర్గా చూడండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవాళ మనకి మంత్లీ ఎక్స్పైరీ, నిన్న డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి మంత్లీ ఎక్స్పైరీ రోజు ఫేక్ బ్రేక్అవుట్స్ అవుతాయి, ట్రాప్ అవుతుంది. ఇవాళ మనకి పర్ఫెక్ట్ డే కాదు ఓవర్ ట్రేడింగ్ అని చెప్పి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నిన్న డైలీ అనాలిసిస్ వీడియోలోనే మనం డిస్కస్ చేసుకున్నాము. అలానే ఇవాళ మార్నింగ్ కూడా నేను మీకు అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. సో ఇవాళ చాలా మంది సార్ మీ ట్రేడ్స్ ఎందుకు ఇవ్వలేదు ఇవాళ అంటే, నేను ఇవాళ వాయిస్ చాట్లోకి వచ్చి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడొచ్చు ఇవాళ ఎందుకు హౌ ఈజ్ యువర్ పిఎండ్ఎల్ టుడే అని అడిగినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒక 200 మెంబర్స్లో 160 to 170 మెంబర్స్ లాస్ అనే చెప్పారు. ఎందుకు సార్ ఇవాళ లాస్ అయ్యింది అంటే, నిఫ్టీ మనకి మంత్లీ ఎక్స్పైరీ రోజు మనం తీసుకున్న ప్రీమియమ్స్ అనేవి మూవ్ కావు. మార్కెట్ మూవ్ అవుతున్న మనం తీసుకున్న ప్రీమియమ్స్ అనేవి మూవ్ కావు. సో అలా మూవ్ అవ్వలేనప్పుడు మనం అల్టిమేట్గా లాస్ అనేది మేక్ చేస్తాము. సో అందుకు మనము ఇవాళ అండ్ అలానే వాయిస్ షాట్కి వచ్చి కూడా నేను పిఈ సైడ్ చూస్తున్నాను ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక, బట్ స్టాప్ లాస్ అనేది కూడా చాలా పెద్దగా ఉంది. అందుకు నేను ట్రేడ్స్ అనేది ఇవ్వట్లేదు. 1000 రూపీస్ 2000 లాట్కి ప్రాఫిట్ అనుకుంటే దానికి మనం 5000 6000 స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులుగా మనము ప్రాఫిట్ మేక్ చేసుకుని ఇదొక్క రోజు స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మన పిఎండ్ఎల్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ట్రేడింగ్ చేయడం కాదు, మనం మంత్ ఎండ్కి మన పిఎండ్ఎల్ ఎలా ఉందనేది చూసుకోవాలి. ఇవాళ ట్రేడింగ్ చేయాలి, ఇవాళ ట్రేడింగ్ చేయకపోతే నా ఆస్తి పోతుంది అని ఎప్పుడైనా అలా కూర్చున్నారా? ఖచ్చితంగా ఇవాళ నేను ట్రేడ్ చేసి డబ్బులు తీయాలని చెప్పి కూర్చున్నారా, మీ డబ్బులు అనేది మీరు ఖచ్చితంగా లూజ్ అవుతారు. మనము ట్రేడింగ్ అనేది చాలా ప్రాబబిలిటీగా రిస్క్ రివార్డ్ చూసుకుని, ఎంత రిస్క్ తక్కువ ఉందో రివార్డ్ ఎక్కడ ఎక్కువ ఉందో దాన్ని బట్టే మనము ట్రేడ్ అనేది క్లియర్గా తీసుకోవాలి. ఇక్కడ నేను పెట్టాను కూడా చూడండి నా ట్రేడ్స్. సో 115కి తీసుకున్నాను, 125కి నేను ఎగ్జిట్ అయ్యాను. ఈ 10 పాయింట్స్ గ్రాప్ చేయడానికి కూడా నాకు ఆల్మోస్ట్ ½ an hour to 1 hour పట్టింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో రోజు ట్రేడింగ్ చేయాలి నేను అని అనుకున్నాను అని మీ మైండ్ సెట్, అది కూడా నిఫ్టీలోనే చేయాలి అని అనుకున్నారంటే మీరు చేసేంత బ్లండర్ మిస్టేక్ ఇంకెవ్వరు చేయరు. సో ఎందుకో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనీ లూజ్ అవుతున్నారంటే నిఫ్టీ సిఈపి అలా పట్టుకుని కూర్చోవడం వల్లే మనీ అనేది లూజ్ అవుతున్నారు. సో నేను క్లియర్గా చెప్పాను, అసలు ట్రేడ్ తీసుకోవద్దు, వాళ్ళ బిగినర్స్ అనే వాళ్ళు అవాయిడ్ చేయండి, చాలా రిస్కీ ఉంటుంది అంటే కూడా అందరూ ట్రేడ్లు చేశారు, మనీ బాగొట్టుకున్నారు. సో మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఇదైతే గుర్తుపెట్టి, ఎందుకంటే నేను ఫ్యాక్ట్స్ చెప్తాను. అందరిలాగా సిఈ తీసుకోండి పిఈ తీసుకోండి వచ్చేస్తుంది ప్రాఫిట్స్ అని అయితే నేను చెప్పాను. సో వస్తాయి, బట్ ఎలా మనం చాలా జాగ్రత్తగా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుని ట్రేడ్స్ అనేది తీసుకోవాలి. అండ్ అలానే ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళకి నేను ఆప్షన్ సెల్లింగ్ ప్రీమియమ్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు 314 నేను పోస్ట్ చేశాను. ఈ రెండు ఆటలని అంటే ఈ 2 ప్రీమియమ్స్ని మనం సెల్ చేయాలి. ఒకదాన్ని బై చేసి ఒకదాన్ని సెల్ చేయడం కాదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, బోత్ ఆర్ సెల్లింగ్, దెర్ ఈస్ నో బయింగ్ అని చెప్పి. సో ఈ రెండాటిని మనం సెల్ చేయాలి. నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఈ 2 ప్రీమియమ్స్ 0 అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అందుకు 20,000 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పి పోస్ట్. అంటే ఇది ట్రేడ్ తీసుకోవడానికి 2 lakh క్యాపిటల్ అయితే మినిమం కావాలి, గుర్తుపెట్టుకోండి ఇది. లెట్స్ గో టు నిఫ్టీ. ఇవాళ మనకి మంచి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది. కంటిన్యూస్గా మనకి ఫస్ట్ 15 మినిట్స్ ఫాల్ అయింది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ 15 to 20 మినిట్స్ ఫాల్ అయింది, తర్వాత కన్సల్టేషన్ ఫాల్, తర్వాత మనకి ఈ మేజర్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. 25,400 కానీ బ్రేక్ అయ్యింది అంటే మనం ఏమనుకున్నాము, 25,100 చూస్తాము అని అనుకున్నాం. బట్ ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ వాళ్ళు ఏం చేశారు, ట్రాప్ అనేది కూడా చేశారు. సో చాలా మంది ఇలా ఈ రోజు ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే ఫాల్ అయిపోతుంది కదా అని చెప్పి ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయారు. అండ్ ఇంకొకటి, ఇంత ఫాల్ అయింది రివర్స్ అవుతుంది, ఎందుకు రివర్సల్ ట్రేడ్ తీసుకోవాలి? మీకు క్లియర్గా అనిపిస్తుంది రివర్సల్ అయ్యిందంటే
గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది సిఈ కొట్టాలి, గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది సిఈ కొట్టాలి. ఇలా కొట్టి ఎంతో మంది ట్రాప్ అయిపోయారు ఇవాళ. ఎప్పుడైనా మార్కెట్ ఫాలో అవుతుంది, రివర్సల్ అవుతుంది అని చూడకండి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. మనకి మార్కెట్ ఫాలో అవుతుందా, ఆల్వేస్ గో ఆన్ పిఈ సైడ్. మార్కెట్ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుందా, ఆల్వేస్ గో ఆన్ సిఈ సైడ్. మార్కెట్ పడుతుంది ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది అని చెప్పి మీరు యాంటిసిపేట్ చేసేసి ఓన్గా సిఈ ట్రేడ్స్ తీసేసుకున్నారనుకోండి, మీ క్యాపిటల్ గాన్ అయిపోతుంది. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ట్రెండ్కి ఎగ్నెస్ట్గా వెళ్ళారా, మీ మనీ అనేది లూజ్ అవుతారు. ఇది. సో మరి రేపు మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి ఏంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. సో మీరు క్లియర్గా చూడండి, నేను ఏం ట్రేడ్స్ అనేది పోస్ట్ చేయలేదు ఇవాళ. ఎందుకు పోస్ట్ చేయట్లేదు, రేపు కూడా నాకు ఇలానే ఉంది మంత్ స్టార్టింగ్ అంటే కూడా నేను రేపు కూడా ట్రేడ్స్ అనేది ఏం పోస్ట్ చేయను. మీరు అనుకోవచ్చు ఏం పోస్ట్ చేయట్లేదు ఏంది అని, బట్ నేను నా ట్రేడింగ్ స్టైల్ గురించి చెప్తున్నాను. నేను చాలా సేఫ్గా ట్రేడింగ్ చేస్తాను. సో రిస్కీ ట్రేడ్స్ కూడా చేస్తాను, అవి నేను గ్రూప్లో పోస్ట్ చేయను. ఎందుకంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవుతుంది, స్టాప్ లాస్ అనేవి పెద్దగా పెట్టుకోవాలని చెప్పి. సో అది. సో రేపు కానీ నాకు ఇవి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ప్రీవియస్ ఒక పాస్ట్ 2-3 వీక్స్గా మనకి ఇదే కన్సల్టేషన్లోనే ఉంది. నేను ఇవాళ కూడా మెసేజ్ పెట్టాను మనకి, ఇఫ్ టుడే లో బ్రేక్స్ ఇన్ నిఫ్టీ వీ కెన్ సీ 25,100 అని చెప్పి. ఈ వాల్టీలో ఏంటి మనకి 25,320. సో ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే రేపు నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసేసుకొని నా టార్గెట్ అనేది క్లియర్గా ఈ 25,150 వరకు పెట్టుకుంటాను. సో ఈజీ టు ఈజీ నాకు ఇక్కడ ఒక 150 to 200 పాయింట్స్ ఫాల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది నేను క్లియర్గా చూస్తున్న ఒక డౌన్ సైడ్ ట్రేడ్. మరి అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఏ లెవెల్ బ్రేక్ అయితే చూస్తున్నారు సార్ అంటే, నేను ఈ 25,530 లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్ ఆపర్చునిటీ చూస్తున్నాను. నా టార్గెట్ వచ్చేసి 25,700. ఇక్కడే ఇదే సపోర్ట్ జోన్ దగ్గర ఇక్కడే కన్సల్టేట్ అవుతుంది అంటే నేను క్లియర్గా రేపు ట్రేడింగ్ అనేది చేయను, గుర్తుపెట్టుకోండి. అండ్ నేను రేపు ఫ్లాట్ ఓపెనింగ్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ బీటీఎస్సీ ట్రేడ్స్ అయినా ఇస్తారని అడిగారు, జీరో హీరో ట్రేడ్స్ అయినా ఇస్తారని అడిగారు. సో నేను ఏం ట్రేడ్స్ ఎందుకు వస్తుంది నాకు మార్కెట్లో కనిపించట్లేదు. మంత్లీ ఎక్స్పైర్ రోజు ట్రాపింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇటు సైడ్ తీసుకున్నా కూడా ఎస్ఎల్స్ హిట్ అవుతాయి. సో అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇవాళ ఎవరైతే ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ చేశారో వాళ్ళంతా ఇవాళ మనీ అనేది లూజ్ అయిపోయారు. ఒకసారి మీరే కమెంట్ చేయండి, మీరే కానీ ఇవాళ ఓవర్ ట్రేడింగ్ చేసి ఎలా పడితే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అలా ట్రేడ్స్ తీసుకుంటే మనీ మీ పిఎన్ఎల్ గురించి మీరే చెప్పండి. ప్రాఫిట్ గెయిన్ చేశారు, ప్రాఫిట్ లూజ్ అయ్యారు. ఎందుకంటే వ్యూవర్స్ అనే వాళ్ళు కూడా కమెంట్ చూసి ఓకే అర్థం చేసుకుంటారు, ఇలా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం చేసిన మిస్టేక్స్ మనమే రెక్టిఫై చేసుకోవాలి ట్రేడింగ్లో. ఇది. సో ఇది నేను చూసిన నిఫ్టీ లెవెల్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అట్లానే మనకి సైడ్ వేస్గానే ఉండిపోయింది కాబట్టి ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి ఏందని చూద్దాం. పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ నుంచి ఇవాళ మనకి ఫాల్ అనేది కూడా జరిగింది. మరి ఎట్లా సార్ ఏంది అంటే సింపుల్గా డ్రాయింగ్స్ క్లియర్ చేస్తున్నాను. ఈ హై లెవెల్ అంటే ఈ 61,000 ఈ 430 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ చూస్తున్నాను. అండ్ డౌన్ సైడ్కి నాకు ఈ 60,000 ఈ 800 లెవెల్ బ్రేక్ అయిందంటే నేను డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాను. బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను, నాకు బ్యాంక్ నిఫ్టీ అనేది అంత మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు అంత మంచి టెక్నికల్స్గా కూడా కనిపించట్లేదు. పాస్ట్ 2-3 డేస్గా చెప్తున్నాను, ఏం తీసుకున్నా బ్యాంక్ నిఫ్టీలో తీసుకోకండి. ఎందుకంటే ఎస్ఎల్ హిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ అనేది మీకు ఎక్కువ ఉంది. అప్ సైడ్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రమే తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో అది 61,000 ఈ 430 లెవెల్ బ్రేక్ అయితేనే పెట్టుకుని ఆల్ టైమ్ హై వరకు మీరు టార్గెట్ అనేది పెట్టు. డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది బ్యాంక్ నిఫ్టీ చూడకండి అసలు. సో ఇది. అండ్ లెట్స్ గో టు ఫైనల్ వన్, సెన్సెక్స్. అందరూ ఇంకా మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 2 డేస్లో అందరూ సెన్సెక్స్ అంటారు. సెన్సెక్స్ ఎట్లా ట్రేడ్ చేయాలి ఏందనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మీరు చూడండి క్లియర్గా సెన్సెక్స్లో మనకి లోవర్ లోసు హయ్యర్ లోసు ఇట్లా ఫామ్ అవుతూ వస్తుంది. నేను క్లియర్గా మార్క్ చేసుకుంటూ వస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్లా అలానే మేజర్ సపోర్ట్స్ మేజర్ రెసిస్టెన్స్ కూడా నేను డ్రా చేస్తున్నాను. ఇది మేజర్ సపోర్ట్ జోన్ మనకి. నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ జోన్స్ ఏమున్నాయి అంటే మనకి ఇది. సో రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే అంటే మనం ఇవాళ లో బ్రేక్ అయిపోయింది అంటే మనం వెంటనే ఇమీడియట్ సపోర్ట్ ఉంది సెన్సెక్స్లో మీరు చూడొచ్చు. అంటే ఇమీడియట్ సపోర్ట్ అంటే మనకి
ఒక జస్ట్ ఒక 300 పాయింట్స్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్. రేపు నేను ఈ 81,950 లెవెల్ బ్రేక్ అయింది అంటే నేను డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ తీసుకొని 81,700 వరకు టార్గెట్ పెట్టుకుంటాను. మరి అప్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎలా చూస్తున్నారు సార్ అంటే 82,600 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ తీసుకుంటాను. తీసుకుని నా టార్గెట్ వచ్చేసి క్లియర్గా ఈ ట్రెండ్ లైన్ ఈ రెసిస్టెన్స్ దగ్గర వరకు నేను నా టార్గెట్ అనేది పెట్టుకుంటారు క్లియర్గా. ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది సెన్సెక్స్ అంటే నేను ట్రేడింగ్ అనేది క్లియర్గా అవాయిడ్ చేస్తాను. సో ఇవి నేను చూస్తున్న సింపుల్, మనకి నిఫ్టీ సెన్సెక్స్ ఒకలానే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి నేను చూస్తున్న సెన్సెక్స్ ట్రేడ్స్. ఈ 82,600 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ చూస్తున్నా. ఇవాళలో సేమ్ సెన్సెక్స్ కూడా ఇవాళలో మేక్ అయిందంటే ఒక 300 పాయింట్స్ ఫాల్ అనేది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక లెవెల్స్. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి మన ఛానల్ వాల్యూ క్రియేట్ అవుతుంది, అలానే నా అనాలిసిస్ మీకు పిఎన్ఎల్స్కి హెల్ప్ అవుతుంది అండ్ లెర్నింగ్ హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో ఇంకొకటి, మనం ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉన్నాము 1600 సబ్స్క్రైబర్స్కి. సో మీరందరూ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. అండ్ అలానే మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లోనే ఇస్తాను. ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లోనే జాయిన్ అవ్వచ్చు. సో ఇది థ్యాంక్ యూ గైస్.